నమస్తే జిల్లా వాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మహిళా ప్రాతినిధ్యం మరింత పెంచే దిశగా అడుగులు వేస్తామన్న ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన ధర్మాన నందిగామ సురేష్. చిలకలూరిపేటలో జరగనున్న సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు. ఆదివారం జరిగే కార్యక్రమాల వివరాలను మీడియాకు వివరించిన అచ్చెన్నాయుడు, పురంధేశ్వరి, నాదెండ్ల. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుని దర్శించుకున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు. జాతీయ రహదారి పక్కన నూతనంగా నిర్మిస్తున్న నమూనా ఆలయం వద్ద ప్రసాదం కౌంటర్ భవనం ప్రారంభించిన సత్యనారాయణ. పాతపట్నం నియోజకవర్గం వైసీపీ అసెంబ్లీ సీటు స్థానిక ఎమ్మెల్యేకు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేసిన అభిమానులు. నాయకులు, కార్యకర్తల ఆదరాభిమానాలతో మరలా ఎమ్మెల్యేగా గెలిచి జగనన్నను సీఎంను చేస్తానన్న రెడ్డి శాంతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తుది జాబితాపై ఉత్కంఠ తొలగిపోయింది. ఇప్పటి వరకు అనేక జాబితాలలో అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన సీఎం వైఎస్ జగన్ తాజాగా తుది జాబితాను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ అభ్యర్థులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్ఆర్ కడప జిల్లా వైఎస్ఆర్ ఘాట్ వద్ద విడుదల చేశారు. ఈ క్రమంలో తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి కడప విమానాశ్రయం చేరుకున్నారు. కడప ఎయిర్పోర్ట్ చేరుకున్న సీఎం వైఎస్ జగన్ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపై చేరుకున్నారు. వైఎస్ఆర్ సమాధి వద్ద సీఎం వైఎస్ జగన్ పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఇతర మంత్రుల సమక్షంలో సీఎం వైఎస్ జగన్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థుల జాబితాను మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. ఎంపీల జాబితా ఎంపీ నందిగం సురేష్ ప్రకటించారు. ఈరోజు రిలీజ్ చేస్తా ఉన్నా ఈ లిస్టు 25 పార్లమెంట్లకు 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఇది. ఇందులో ఒకే ఒక్క స్థానం అనకాపల్లి ఒకటి పెండింగ్లో పెట్టాం. మిగతాటివన్నీ కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టాం. మిగతాటివన్నీ కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం. 50% పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఖచ్చితంగా 50% అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. ఇది నామినేషన్ పదవుల్లోనూ, నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తూ ఉన్న విషయం. ఈ చట్టం కూడా మనమే అమలు చేసాం. దానిని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు 50% అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు రెండు కలిపితే 200 స్థానాలు అయితే ఈ 200 స్థానాలకు గాను 100 స్థానాలు అంటే 50%, 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నా 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 అని పిలుచుకుంటూ 50% సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని ఘట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఒకసారి గమనించినట్లయితే ఏకంగా 59 స్థానాలు 200 స్థానాలకు గాను బీసీలకే కేటాయింపులు చేశాం. 175 అసెంబ్లీ స్థానాలకు 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు గాను
బ్యాలెన్సు 11 స్థానాలు బీసీలకే కేటాయింపులు జరిగింది. ఆడవాళ్లకు కూడా ఇంతకు ముందు కన్నా బెటర్గా చేశాం, కానీ ఇది కూడా నాకు ఇంకా సంతృప్తిని కలిగించడం లేదు. బహుశా నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి దీనిని ఇంకా వేగంగా కూడా అడుగులు వేయించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 200 స్థానాలకు 24 స్థానాలంటే 12% అక్క చెల్లెమ్మలకు ఇవ్వగల. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శనివారం మౌర్య ఫంక్షన్ హాల్లో సమావేశమైంది. రేపు అనగా ఆదివారం చిలకలూరిపేటలో జరగనున్న సభ కలిసి ముందుకు వెళ్లాలన్న అంశంపై సమావేశంలో చర్చించారు. పురంధేశ్వరి మాట్లాడుతూ 3 రాజకీయ పార్టీల పొత్తును ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదన్నారు. రేపు మోడీ బహిరంగ సభలో పాల్గొంటారని, ఎన్డీఏ విజయానికి మోదీ శంఖారావాన్ని పూరించనున్నారని తెలిపారు. అచ్చెన్న మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంతటి దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదన్నారు. రేపటి సభను విజయవంతం చేసేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. గతంలో ఆర్టీసీ బస్సులు కూడా అద్దెకు ఇవ్వలేదని విమర్శించారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ అందరం కలిసి మోడీ సభను విజయవంతం చేయాలన్నారు. ప్రజాగళం సభకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి గ్రామం నుంచి సభకు రావడానికి సిద్ధంగా ఉన్నారని నాదెండ్ల పేర్కొన్నారు. సమావేశానికి బీజేపీ జాతీయ కార్యదర్శి వినోద్ తావ్డే, టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, 3 పార్టీల జిల్లా స్థాయి నేతలు హాజరయ్యారు. కానీ ఫస్ట్ టైం ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఇప్పుడు మనం చూడలేదు. ఒక రాజకీయ పార్టీ అంటే అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు సేవ చేయడం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేసి సమస్యలు పరిష్కరించడం అనేది 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మనందరం చూసాం. ఫస్ట్ టైం 2019లో ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా రాజ్యాంగం లేదు, ప్రజాస్వామ్యం లేదు, కనీసం స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కూడా లేకుండా కోల్పోయినటువంటి విషయాన్ని మనందరం గుర్తుకు తెచ్చుకోవాలి. ఓకే, అభివృద్ధి జరగకపోయినా, సంక్షేమం అందకపోయినా ఈరోజు కాకపోతే రేపైనా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అన్ని వర్గాలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకొని, ఒక మంచి కారు గురించి, అధికారం గురించి ఇంతకుముందు మనం పొత్తులు పెట్టుకోవడం చూసాం. కానీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలంటే ఏకైక మార్గం అందరం కలిసి పనిచేయాలి, అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతోనే అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుకు పెట్టుకున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. పొత్తులు పెట్టుకున్న తర్వాత ఇబ్బందులు కూడా ఉంటాయి. కొంతమంది పోటీ చేయడానికి ఎదురు చూస్తారు, రాకపోవచ్చు. ఏది ఏమైనా సరే ఈ 3 పార్టీలు, గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎటువంటి చిన్న అరమరికి కూడా లేకుండా కలిసి పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. ఓట్ షేర్ కూడా కరెక్ట్గా జరిగి మనం రేపు ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో విజయం సాధించవలసిన అవసరం ఉంది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అచ్చెన్నాయుడు గారు. ఇది 2014లో ఉన్న వినింగ్ కాంబినేషన్ మరొకసారి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి అద్భుతమైన ప్రణాళికతో మనం ముందుకెళ్ళబోతున్నాం. అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు రేపటి సభతోటి వైసీపీ పాలనకి ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో దానికి మనందరం కూడా ఒక మంచి కసరత్తు చేసుకొని సమావేతమై ప్రోగ్రామ్ సక్సెస్ అవడానికి నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో దయచేసి మీరు అందరూ కూడా సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత మన నాయకులకు అందరికీ ఉంది. దారి పొడుగున అన్ని విధాలుగా ఏర్పాట్లన్నీ కూడా జరిగినాయి. మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, ఆహార శిబిరాలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు, ఇవన్నీ కూడా చాలా లోతుగా ప్లాన్ చేసి
చక్కటి స్పందన ఉంది క్షేత్రస్థాయిలో. ఆ స్పందనని గౌరవించే విధంగా మనం ఈ సభని ప్రతి ఒక్కరూ కూడా విజయవంతంగా చేయాలి. ప్రజాగలం అంటే ప్రజలు ఏదైతే ఇంట్లో నుంచి ఎదురు చూసి ఆ గలం వినిపించాలని కోరారో ఆ సభతో రేపటి రోజున దాన్ని విజయవంతం చేసి లక్షల్లో వస్తున్న జనాన్ని మీరందరూ కూడా ఆదరించి జాగ్రత్తగా వాళ్ళు తిరిగే వరకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఇరు జిల్లాల నాయకులు ఇక్కడికి వచ్చారు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా. అదేవిధంగా శ్రవణ్ గారు దీన్ని కోఆర్డినేట్ చేసినందుకు ఆయన కూడా నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ కూడా మీకు సమయం తక్కువ ఉంటుంది, కానీ ఇవాళ రేపు మాత్రం దయచేసి ఈ సభను విజయవంతం చేయడంలో మీ కృషి 100% ఉండాలి. ఒత్తిళ్లు ఉన్నా కూడా, కార్యక్రమాలు ఉన్నా కూడా వాటిని ఈ 2 రోజులు మీరు పక్కన పెట్టి ఈ సభ విజయవంతం అయ్యేటట్టు ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం ఎటువంటి ప్రభుత్వం రేపటి రోజున స్థాపించబోతున్నామో దానికి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మనం కష్టపడాలని మిమ్మల్ని అందరూ కూడా పిలుపునిచ్చుకుంటూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన భారతీయ జనతా పార్టీ, జనసేన మరియు తెలుగుదేశం నాయకుడికి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. రాష్ట్ర కళ్యాణాన్ని అంటే హితాన్ని ఆకాంక్షిస్తూ ఈనాడు ఈ 3 పార్టీలు కూడా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం చేయడం జరిగింది. పొత్తులో 3 పార్టీలు ముందుకు వెళ్ళాలని, రాష్ట్ర భవిష్యత్తు అదేవిధంగా ప్రజా సంక్షేమాన్ని కాపాడాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ నిర్ణయం చేయడం జరిగింది. ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఈ 3 పార్టీలు కూడా కలిసి ఎన్ని సీట్లు ఎవరు ఎక్కడ పోటీ చేయాలి అనేటువంటి తుది నిర్ణయాన్ని కూడా రావడం జరిగింది. కనుక ఖచ్చితంగా ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా అధ్యక్షులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఈ కూటమి గెలుపుకి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారు అని చెప్పి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఈ పొత్తు అనేది వాళ్ళ రాష్ట్రంలో చాలా అవసరం అని చెప్పి కేవలం ఈ 3 రాజకీయ పార్టీలు మాత్రమే కాకుండా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జాతీయ రహదారి ప్రక్కన నూతనంగా నిర్మిస్తున్న నమూనా ఆలయం వద్ద ప్రసాదం కౌంటర్ భవనంను ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు ఆలయ చైర్మన్ రోహిత్, ఈవో రామచంద్ర మోహన్, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. కౌంటర్ వద్ద ప్రసాదంను మంత్రి కొనుగోలు చేశారు. జాతీయ రహదారి 2 ప్రక్కలు భక్తులకు ఇబ్బంది పడకుండా ఉండాలని 2 ప్రక్కల సత్యదేవుని నమూనా ఆలయాలు వద్ద ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి కొట్టు తెలిపారు. మరికొద్ది రోజుల్లో నిర్మాణంలో ఉన్న స్వామివారి విగ్రహాలను ఆలయాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం శ్రీ స్వామివారి దర్శనం చేసుకున్నారు. వీరిని ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించి వేద ఆశీర్వచనం కావించి శ్రీ స్వామివారి శేష వస్త్రాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. నమూనాలయం ప్రారంభోత్సవం అవ్వకుండా ఈ ప్రసాదం కౌంటర్లో ఏంటి సార్? ప్రసాదం కోసం ఇక్కడ ఆలయం నిర్మాణం చేశాను తప్ప ప్రసాదం తీసుకెళ్ళడం కోసం భక్తులు ఆగుతున్నారు. భక్తులకి దర్శనం కూడా స్వామివారి దర్శనం కలగాలని పెట్టాం. అదే భక్తులకి ఆగిపోవడం అయితే రైల్వే స్టేషన్ దగ్గర కానీ బస్ స్టేషన్ కానీ పెడితే ఉపయోగం ఉంటుంది కదండి. అంటే నువ్వు అడగవలసింది భక్తుల తరపున అడుగుతున్నాం సార్. భక్తుల యొక్క వాదన ఆయన క్లారిఫికేషన్ నీకు ముందు ఒక క్లారిటీ కావాలి సార్. ఇది హైవే ప్రయాణికుల కోసం, హైవేలో వెళ్లే ప్రయాణికుల కోసం ఏర్పాటు చేస్తుంది. రైల్వే స్టేషన్లో వచ్చే ప్రయాణికులందరూ కూడా స్వామివారి దగ్గరికి వెళ్తారు. అది మీరు కొంచెం ముందు తెలుసుకోండి. స్వామివారి స్టేషన్ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే ట్రైన్లో ఉంటారు. అంతిమంగా భక్తుల గురించే ట్రైన్లో పెట్టుకుని అమ్మలేం కదా. అంతిమంగా భక్తుల గురించే కదండి మీరు ఆలోచించవలసింది. వలసింది కాదు, అంతిమంగా భక్తుల గురించే కదండి మీరు ఆలోచించవలసింది. ఆలోచించే చేసాం. దేవాదాయ ధర్మాదాయ సాయి భక్తుల గురించే ఆలోచించాలి, చించాలి కాదు, ఆలోచించే చేసాం. మరి అడావిడి ప్రారంభోత్సవాలు కదా సార్ ఇవన్నీ. నాకేమీ ఇబ్బంది లేదండి. పూర్తి అవ్వాలి కదా. గతంలో డిసెంబర్లో మీరు చేశారు, పూర్తిగా నాటికి శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేశారు. ఒకసారి విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది. అలాగే పూర్తిగా వాళ్ళకి నామాలు కనపడుతున్నది. నీకు నామాలు ఎలుగులే లేవండి. ప్రారంభోత్సవం ఎలుగులే లేవు.
చూడండి, నేను కొంచెం రాత్రిలో నేను కొంచెం లేపు చూపించండి. మీరే రండి, మీరు నైట్ స్టేయింగ్ చేసి మీరే చూడండి వెలుగులు ఉన్నాయో లేదో మీకే తెలుసు. చూడు అడ్డం తిప్పి అది కాదు సార్, చూసానండి. రండి చూపించండి. మీరు ఏదో ఇప్పుడు మీరు రెడీ చేసి. పేరేం పేరు? నా పేరు బాలకృష్ణమూర్తి అండి. ఏం పేపరు? విశాలాంధ్ర అండి. విశాలాంధ్ర సార్. వెరీ గుడ్. మీకు కూడా కనపడతలేదంటే మాకు కనపడుతున్నాయి. సాక్షి కనపడుతుంది లేండి, మిగతా వాళ్ళు కనపడవు. కానీ సాక్షి కనపడుతుంది, కనపడుతుంది, మిగతా వాళ్ళు కనపడదండి. నువ్వు మళ్ళీ నువ్వు సపరేట్ అయిపోయావు. సపరేట్ అవ్వలేదండి, మాదంతా ఒకటే ఎజెండా. మాదంతా అలాగే సార్, మాదంతా ఒకే ఎజెండా, సమాఖ్యవాదేనంట. మీరు చెప్పి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ చెప్పి ఇప్పుడు ఏదో చేస్తారు. వీధి లైట్లు వెలగట్లేదు, స్ట్రీట్ లైట్స్ చెప్పేస్తున్నారు. పాతపట్నం మండలం కేంద్రంలో రెడ్డి సాంతి మళ్లీ పాతపట్నం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సీటు పాతపట్నం నియోజకవర్గం 2024 వైఎస్ఆర్సీపీ పార్టీ పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్లీ రెడ్డి సాంతిని ప్రకటించడం జరిగింది. రెడ్డి సాంతి 1960 నుంచి మంచి రాజకీయ నేపథ్యం కలిగిన పాలవలస కుటుంబానికి చెందినవారు. రెడ్డి సాంతి 1969లో అప్పటి వీరఘట్టం ఇప్పుడు పాలకొండ మండలంలోని నీలానగరం అనే గ్రామంలో మాజీ రాజ్యసభ సభ్యులు పాలవలస రాజశేఖరం ఇందుమతులకు ప్రథమ సంతానం. ఈమె తమ్ముడు పాలవలస విక్రాంత్. ఈయన ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు మరియు ప్రభుత్వ విప్. ఈమె భర్త రెడ్డి నాగభూషణం. ఈయన మాజీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ IFS అధికారి. అలానే ఈమె కూతురు వేదితారెడ్డి ఒక IAS అధికారి. ప్రస్తుతం ఈమె అండమాన్లో సేవలు అందిస్తున్నారు. ఇంతటి రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన ఈమె 2014లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థినిగా పోటీ చేసి సమీప ప్రత్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతిలో పరాజయం పాలైన తర్వాత 2019 ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పాతపట్నం నియోజకవర్గంలో సమీప ప్రత్యర్థి కలమట వెంకటరమణపై విజయం సాధించారు. 2024 సాధారణ ఎన్నికల్లో మళ్లీ పాతపట్నం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటించారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. అభ్యర్థిని ప్రకటించాక ఈ ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలి. సేవ చేస్తాననేటువంటి ఆ తత్వానికి, అంకిత భావానికి జగనన్న గారు ఫుల్ మార్క్స్ వేస్తూ 2014లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేయడానికి మరి నాకు ఆ రోజు ఆశీస్సులు ఇచ్చారు. 2019లో పాతపట్నం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మరి జగనన్న గారి తాలూకా ఆశీస్సులతో, పాతపట్నం తాలూకా నాయకులు, ప్రజల తాలూకా దీవెనలతో, శ్రీ నీలమణి దుర్గమ్మ ఆశీస్సులతో పాతపట్నం ఎమ్మెల్యేగా మరి ఆ రోజు ఎన్నికయ్యాను. మళ్ళీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి నన్ను తన అక్క చెల్లెలుగా, ఆడబిడ్డగా మరి అభిమానంతో మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారు. పాతపట్నం ఎమ్మెల్యేగా పోటీ చేయాలి 2024లో అనేటువంటి ఈ భావనకు ఎల్లప్పుడూ నా ఆఖరి గుండె చప్పటి వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఈ పవిత్రమైన ఆలోచనకు మరి నాకు రాజకీయంగా ఇన్ని అవకాశాలు ఇచ్చి నాకు భవిష్యత్తులో నా హోదాని పెంచుతూ నా చిన్నప్పటి కళను సాకారం చేస్తూ పాతపట్నం ప్రజల ద్వారా ప్రజాస్వామ్య ఆలయమైనటువంటి అసెంబ్లీలో కూర్చోపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారికి ఎల్లప్పుడూ కూడా నా ఆఖరి గుండె చప్పటి వరకు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు విశ్వసనీయంగా మరి గౌరవంగా కృతజ్ఞతతో ఉంటాను. విశాఖ జిల్లా పెందుర్తి మండలం వాలిమేరక పంచాయతీ SR పురం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న అహం బ్రహ్మాస్మి మహేశ్వర ధ్యాన శక్తి మందిరం భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో మందిర వ్యవస్థాపకుడు అలుగోలు శంకర్రావు, సూర్యడమ్మ దంపతులు, ధ్యాన మండలి ప్రతినిధులు పాల్గొని సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వారి మీడియాతో మాట్లాడుతూ ధ్యానం సర్వరోగ నివారణి అని తెలిపారు. 350 రకాల మందులు వాడటానికి బదులు 3 నిమిషాల ధ్యానం చేస్తే వచ్చే ఫలితం అధికమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వాహకులు ఇక్కడికి విచ్చేసిన భక్తులకు ప్రసాద వితరణం నిర్వహించారు. కార్యక్రమంలో ధ్యాన మండలి అభివృద్ధి కమిటీ ప్రతినిధులు నారాయణరావు, లలిత, త్రిమూర్తి, జయలక్ష్మి, రమేష్, ఏ లలిత, కామేశ్వరరావు, సతీష్, DK రెడ్డి, D సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ధ్యాన మందిరం దానికి భూమి పూజ ఈరోజు కార్యక్రమం చేపట్టాము. అందరూ పెద్దలందరికీ ఆహ్వానం, పిరమిడ్ మాస్టర్లందరికీ ఆహ్వానం. ఈ కార్యక్రమం మొదలు పెట్టుకున్నాను. దాన్ని జయప్రదం చేస్తారని మరీ కోరుకుంటున్నాను. నమస్తే అండి. ఈ పిరమిడ్ల నిర్మాణం అనేది ప్రతి ఒక్కరూ
ఇది విశిష్టతగా తెలుసుకొని ఎందుకు ఒకంత ఎనర్జీ వస్తుందండి. పిరమిడ్లో అయితే 3 ఇంతలు ఎనర్జీ రావటం వల్ల, విశ్వశక్తి అనేది మనకి త్వరగా రావటం వల్ల, ఇది తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు ఈ పిరమిడ్లో కూర్చొని ఎలాంటి అనారోగ్యమైన అవలీలగా తగ్గించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని తెలుసుకొని అందరూ కూడా చాలా చక్కగా ఈ పిరమిడ్ నిర్మాణం అనేది ప్రతి చోట చేయడం జరుగుతుందండి. అలాగే మనకి 2013లో డాక్టర్ జీకే గారు ఇందిరా పిరమిడ్ శక్తి గ్రామీణ జాగరణ సేవా ట్రస్ట్ అనేది మనం నిర్మించడం జరిగింది. అదే దీనిలో మనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ నిర్వహించిన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన 2 రోజుల పర్యటన వివరాలు తెలియజేశారు. మొదటి రోజు పర్యటనలో భాగంగా మాడుగుల గిరిజన సంక్షేమ బాలికల మరియు బాలుర కళాశాల వసతి గృహాలు సందర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నామని, మాడుగులలో వసతి గృహాలకు శాశ్వత భవనములు మంజూరు మరియు వడ్డాదిలో బాలుర మరియు బాలికల కళాశాల సంక్షేమ వసతి గృహాలు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ విద్యార్థులు వినతి పత్రం అందజేశారని తెలిపారు. చోడవరంలో అంబేద్కర్ భవనంలో జరిగిన ట్రైబల్ రైట్స్ ఫోరం మీటింగ్లో గిరిజన సంఘాలతో జరిగిన సమావేశంలో పాల్గొని గిరిజన సమస్యలపై చర్చించామని, మాడుగుల చోడవరం మండల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించామని అన్నారు. 2వ రోజు పర్యటనలో భాగంగా రోలుగుంట మండలం అర్లా, లోసింగి గ్రామాలు మరియు రావికమతం మండలంలో చలిసింగం గ్రామాలను శాసనసభ్యులు కరణం ధర్మశ్రీతో కలిసి గ్రామ ప్రజలతో సమావేశంలో పాల్గొని సమస్యలు తెలుసుకుని అనంతరం రోలుగుంట, రావికామతం మండల అధికారులతో జరిగిన సమావేశంలో పెండింగ్ ఉన్న పనులు త్వరితగతిన పరిష్కరించాల్సిందిగా సూచించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ రైట్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్వి దొర, గిరిజన విద్యార్థి సమాఖ్య ఉత్తరాంధ్ర జిల్లాల అధ్యక్షులు యు భానుచందర్, ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు పి పూర్ణారావు, సాంఘిక సంక్షేమ శాఖ డిడి అజయ్ బాబు, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి నాగశిరీష తదితరులు పాల్గొన్నారు. సభ్యులుగా ఉన్నాను. ఇవాళ అనకాపల్లి జిల్లాలో ఎస్టీ కమిషన్ అధికారిక పర్యటనలో భాగంగా 2 రోజుల పాటు మరి జిల్లాలో చాలా గిరిజన గ్రామాలని, ఆదివాసీ గ్రామాలని ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ఇవాళ సందర్శించడం జరిగింది. ముఖ్యంగా మొదటి రోజు మాడుగుల బాలికలు, బాలుర మరి పక్కా వసతి గృహాలని మరి సందర్శించడం జరిగింది. మరి వడ్డాదిలో బాలుర పక్కా వసతి గృహం ఏర్పాటు చేయాలని కూడా కమిషన్ దృష్టికి వచ్చింది. అదేవిధంగా అదే రోజు సాయంత్రం గిరిజన సామాజిక సదస్సును చోడవరంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి 2వ రోజు కార్యక్రమం, నిన్నటి రోజు కార్యక్రమం రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ సలిసింగం సందర్శించడం జరిగింది. రోలుగుంట మండలం ఆర్లా పంచాయతీ లోసింగి మరియు ఆర్లాలో బహిరంగ సభ కూడా నిన్న ఏర్పాటు చేయడం జరిగింది. రావికమతం మండలంలో అధికారులతో నిన్న సాయంత్రం ఎంపీడీఓ ఆఫీస్లో మరి 2 రోజుల కార్యక్రమాలన్నింటినీ కూడా మండల స్థాయి అధికారుల ద్వారా మరి సమీక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ 2 రోజుల యొక్క కార్యక్రమంలో ఇవాళ కమిషన్కి చాలా సమస్యలు కూడా మరి విద్యార్థుల నుంచి కానీ, ప్రజా సంఘాల నుంచి కానీ, మా ఆదివాసీ గిరిజన సంఘాల నుంచి కూడా అనేక సమస్యలు వచ్చాయి. మరి మాడుగులలో వస్తున్నప్పటికీ కూడా ఆ విద్యార్థులకి సరైనటువంటి వసతి లేదని కూడా కమిషన్ దృష్టికి వచ్చింది. ఇవాళ రన్ అవుతున్నటువంటి హాస్టల్స్ 2 కూడా ఇవాళ రెంటెడ్ బిల్డింగ్స్లో అరాకొరా సౌకర్యాలతో రన్ అవుతూ ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ప్రభుత్వం దృష్టిలో పెట్టి ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారి యొక్క ఆశీస్సులతో మరి ఆ ప్రాంతంలో బాలబాలికలకి పర్మనెంట్ బిల్డింగ్స్ని కూడా కట్టాలని కూడా కమిషన్ దృష్టికి వారు తీసుకొని వచ్చారు. మరి వడ్డాదిలో కూడా బాలబాలికలకి అక్కడ కూడా పక్కా వసతి గృహాలు కూడా ఏర్పాటు చేయాలని కూడా మరి ఇలా అక్కడ ఏదైతే మాడుగులలో వచ్చినటువంటి విషయం ఉందో వడ్డాదిలో కూడా అలాగే 2 బాలబాలికలకు కూడా హాస్టల్స్ని అక్కడ కూడా రెంటెడ్ బిల్డింగ్స్ నడుస్తూ ఉన్నాయి. అక్కడ కూడా అరాకొరా సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ కూడా పర్మనెంట్ బిల్డింగ్స్ని కట్టాలని కూడా కమిషన్ దృష్టికి విద్యార్థులు అందరూ కూడా మరి విన్నవించడం జరిగిందని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను సార్. మరి అదేవిధంగా అదే రోజు సాయంత్రం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి ఒక సామాజిక సదస్సుని మా ట్రైబల్ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో మరి మా దొరగారి యొక్క అధ్యక్షతన మరి గిరిజన సంఘాలు, ఆదివాసీ సంఘాలు, విద్యార్థులు, పెద్దలు, ఇంటలెక్చువల్స్ అందరితో, అఫీషియల్స్ అందరితో కూడా అక్కడ సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సదస్సులో కూడా అనేక సలహాలు, అనేక సూచనలు కూడా
మరి మా దృష్టికి వచ్చాయి. వాటిని అన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టిలో కూడా పెడతామని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాము. రావికంతం మండలంలో నిన్న చీమలపాడు పంచాయతీ సలిసింగం సందర్శించేటప్పుడు అక్కడ కొన్ని చిన్న చిన్న విషయాలు, అంటే కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల మరి ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ప్రజలలో సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల, కొన్ని టెక్నికల్స్ రీజన్స్ వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. మరి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా నిన్న, మరి కరణం ధర్మశ్రీ గారు కూడా నాతో పాటు మరి గ్రామాలన్నింటిని కూడా సందర్శించడం జరిగింది. వారి యొక్క అధ్యక్షతన మా అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడ రావడం, ఆ సమస్యలన్నింటినీ కూడా దశల వారీగా త్వరితగతిన పరిష్కరించమని కూడా కమిషన్గా అధికారులందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆదివాసీ గ్రామాలలో ఉన్నటువంటి మౌలిక సౌకర్యాలు ఎక్కడైతే కొరవడ్డాయో ఆ సమస్యలన్నింటినీ పునరుద్ధరించాలని గౌరవ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనుల కోసం, ఆదివాసీల కోసం, వారి సంక్షేమం కోసం నవరత్నాల ద్వారా చేస్తున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి అందరికి కూడా అర్హులకు అందజేయాలి. ఎక్కడైనా చిన్న చిన్న కారణాల చేత, టెక్నికల్ రీజన్స్ చేత ఎక్కడైనా ఒకరిద్దరికి అర్హులకు కనుక రాకపోయి ఉంటే అలాంటి వాళ్ళకు కూడా గుర్తించి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఫలాలు అందజేయాలని కూడా అధికారులకు మేము ఆదేశించాం. అందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. తప్పనిసరిగా ప్రభుత్వ లక్ష్యాలని, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలని మేము పాటిస్తామని కూడా వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి 2 రోజుల కార్యక్రమం చాలా ఫలప్రదంగా మరి జిల్లాలో మేము తిరగడం ద్వారా మరి మాకు అనేక సమస్యలు రావడం, వాటిని ఎక్కడికక్కడ పరిష్కరించమని కూడా కోరడం జరిగింది. తప్పనిసరిగా భవిష్యత్తులో మా దృష్టికి వచ్చిన ప్రతి అంశం కూడా పరిష్కారం అవుతుంది. ఆ దిశగా ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ మరి అధికారుల ద్వారా ఆ ప్రయత్నం జరుగుతుందని కూడా మీ సందర్భంగా భావిస్తూ ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో పలువురు రాజీనామాల పర్వం చేపట్టారు. బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదట్ర వెంకన్నదొర తన పార్టీ సభ్యత్వానికి పదవికి రాజీనామా చేయగా, శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామ వైసీపీ సీనియర్ నేత ఎంపీటీసీ సభ్యులు పేర్ల నాగేశ్వరరావు తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మీడియాతో వెంకన్నదొర మాట్లాడారు. నా పేరు పేర్ల నాగేశ్వరరావు, నెల్లిపూడి ప్రతిపాడు కాన్స్టిట్యూన్సీ. నేను వైఎస్ఆర్ పార్టీలో ఆవిర్భావం నుంచి కూడా పార్టీకి ఎంతో సేవ చేశాను. అయినా కూడా పార్టీ నన్ను ఈనాడు గుర్తించలేదు. అందు గురించి ఈరోజు నేను పార్టీకి రిజైన్ చేసి భవిష్యత్తు ప్రణాళిక నిర్ణయించుకుందామని చెప్పి ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. పేరు ఆదట్ర వెంకన్నదొర అండి, గ్రామం నెల్లిపూడి, శంఖవరం మండలం. మరి ఈరోజు ముఖ్యంగా పత్రికా సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం, నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయాలనుకుంటున్నానండి. భారతీయ జనతా పార్టీ రాజీనామా చేయడానికి గల కారణాలు కూడా ఉన్నాయి. నేను 2009లో సాధారణ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత మండల ప్రెసిడెంట్గా పనిచేశాను. తర్వాత జిల్లా యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. తర్వాత స్టేట్ యువమోర్చా కార్యవర్గ సభ్యులుగా 2-3 సార్లు చేశాను. నేను పార్టీ పదవులకి ఇచ్చిన న్యాయం ఎప్పుడు చేసుకుంటానే వచ్చాను. మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మండలంలో ఉన్న సమస్యలు ఎంఆర్ఓకి తీసుకెళ్లి ఆ సమస్యలకు ప్రజలకు పరిష్కారమయ్యే ఎప్పటికప్పుడు పరిష్కార మార్గం చూపించాను. రేషన్ కార్డుల నుంచి డ్రైనేజ్ కానీ ఏ సమస్య వచ్చినా నేను ప్రజా పోరాటం చేశాను. అదేవిధంగా రోడ్ల మీద హెవీ లోడ్లు వెళ్తుంటుంటే అది చట్టానికి విరుద్ధంగా లారీలు తోలుతున్నారని నేను లారీలు ఆఫ్ చేసి రోడ్లు కూడా వేయించడం జరిగింది. నాపైన అప్పుడు పోలీసు వాళ్ళు కూడా కేసులు పెట్టడం జరిగింది. అయినా కూడా నేను పార్టీ మారడం కానీ వేరే పార్టీకి వెళ్ళడం ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. పార్టీకి ఎప్పుడు విధేయుడిగా ఉండి పార్టీ మైలేజ్ పెంచి ఏమీ లేని టైంలో, శంకవరం మండలం ఒక కార్యకర్త లేని టైంలో నేను జెండా పట్టుకుని ఒక విప్లవకారులాగా నేను భారతీయ జనతా పార్టీలో చేశాను. ఎన్నో కార్యక్రమాలు చేపట్టి భారతీయ జనతా పార్టీలో మరి కేంద్ర మంత్రిగా పనిచేసే కిషన్ రెడ్డి గారిని కూడా గతంలో నిలుపురావడం జరిగింది. అనేక నాయకులు మా స్వగ్రామం మా ఇంటికి వచ్చి అనేక కార్యక్రమాలు చేపట్టాను ఇక్కడ. మరి ఈ రోజు నన్ను భారతీయ జనతా పార్టీ కేవలం జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్ కుమార్ గారు వచ్చిన తర్వాత నన్ను రోడ్డు మీద వదిలేశాడు. వాయనికి సంబంధించిన చుట్టాలకి, వాయనికి సంబంధించిన బంధువులకి, వాయన కోసం పనిచేసే వాళ్ళకి పార్టీ పదవులు ఇస్తున్నారు తప్ప
ఇక్కడ కాకినాడ పార్లమెంట్లో పార్టీకి పనిచేసేవాడికి మాత్రం బాధ్యత ఇవ్వట్లేదు. స్పీడ్గా పనిచేసేవాడిని పక్కన పెట్టేసి వాడికి అనుకూలమైన మాత్రమే పదవడం జరుగుతుంది. మోడీ గారి ప్రభుత్వం పట్ల కానీ ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుల పట్ల కానీ ఎటువంటి విభేదాలు లేవు. దేశంలో ముందుకు తీసుకెళ్తున్న మోడీ గారి ప్రభుత్వం అంటే మాకు చాలా అభిమానం. కేవలం జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం ఇక్కడ నాయకత్వం బాగోవడం పట్ల వల్ల నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నాను. క్లారిటీగా నేను భవిష్యత్తులో ఏ పార్టీకి వెళ్తాను అనేది త్వరలో మీ అందరి ముందు పత్రికలో తెలియజేస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రికా విలేకరులు కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా పిఠాపురం పాత తెలుగుదేశం పార్టీ కార్యాలయం దేనికి భయపడేది లేదని, పిఠాపురం నియోజకవర్గ ప్రజల మేరకే తాను నిర్ణయం తీసుకుంటానని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వర్మ అభిమానులు, కార్యకర్తలు ఆత్మీయ సమావేశం పిఠాపురంలో పాత తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి పిఠాపురం నియోజకవర్గం నుండి వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. ముందుగా కార్యకర్తల, అభిమానుల అభిప్రాయాలను సేకరించారు. అనంతరం పలువురు నాయకులు ప్రసంగించారు. మేమంతా మీ వెంటే ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీ వాత్సవాయి లక్ష్మీదేవి మాట్లాడుతూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ అధిష్టానం పిలుపు మేరకు తిరిగి వచ్చాక నియోజకవర్గ ప్రజలకు కట్టుబడి ఎన్ని కష్టాలు వచ్చినా తాను పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంటానని, తాను స్థానికుడినని ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ సంఘీభావంగా వర్మ అభిమానులు, కార్యకర్తలు భారీ ర్యాలీ పిఠాపురం పట్టణంలో నిర్వహించారు. ఈ మాట కాదని ఎప్పుడూ ఏ పని చెయ్యలేదు, చెయ్యరు కూడా. అలా మీరందరూ మీ నిర్ణయాన్ని ఏ రకంగా తెలుపుతారో ఆ రకంగానే ముందుకెళ్తారు వర్మ గారు. నేను మీకందరికీ కూడా మళ్ళీ ఇంకొకసారి చెబుతున్నాను, మీ అందరి నిర్ణయానికి వర్మ గారు కట్టుబడి ఉంటారు. మొత్తం ప్రజలంతా వర్మే కావాలనుకున్న టైంలో మనకి ఈ విధమైన నష్టం జరిగింది. మరి ఈవేళ అందరూ కూడా చాలా మంది బాధాతప్త హృదయంతో ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అభిప్రాయాలు చెప్పారు. నేనవచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఏ పార్టీ అన్నా అవ్వచ్చు, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఎవరూ నడుచుకోలేరు. అదేవిధంగా మీరు ఏ విధంగా అయితే ఇవాళ మాట్లాడారో, మరి చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను రమ్మని ఫోన్ చేశారు. నిన్న ఇవాళ పొద్దుటే రమ్మన్నారు. నేను ఈవేళ మా కార్యకర్తలంతా సమావేశం పెట్టుకుని నన్ను పిలిచారు సార్, వాళ్ళతో మాట్లాడి వస్తానని నేను తెలియజేశాను. ఇవాళ ఎంచాలంటే 22 సంవత్సరాల నుంచి సాన్నిధ్యం చంద్రబాబు నాయుడు గారితో గౌరవించవలసిన బాధ్యత ఉంది. ఆయన పిలిచినప్పుడు వెళ్ళవలసిన బాధ్యత కూడా ఉంది. ఎక్కడ సంప్రదాయానికి కానీ సంస్కారానికి కానీ మన తేడాగా ఎప్పుడు ఉన్నాం. రేపు ఉదయం వెళ్తున్నాను, టైం ఇప్పుడు చెప్తా ఉన్నారు. రేపు వెళ్ళినప్పుడు మీ యొక్క అభిప్రాయాలు, మీ గుండెల్లో ఉన్న బాధ, మీరు వ్యక్తపరిచిన విధానం అన్నీ కూడా తెగొట్టి ఆయనకి మాట్లాడి దాని మీద మళ్ళీ మీకు వచ్చి నిర్ణయం మీకు తెలియజేస్తాను. ఎవరు ఆధారపడవలసిన అవసరం లేదు. ఎవరు బల్లి విసిరినా, ఎవరు బాణం విసిరినా ముందు వర్మ గుర్చుకున్న తర్వాత పిఠాపురం నియోజకవర్గం తెలియజేస్తారు. అలాగే అభివృద్ధిలో కానీ కష్టంలో కానీ ఎప్పుడు కూడా వర్మ మీ వెంట ఉంటాడు. పిలిస్తే పలుకుతాడు, కాకితా కవరంతో వస్తాడు. స్థానికుడు, ఎక్కడే పుట్టు పెరిగినోడు. నేను ఎక్కడి నుంచి రాలేదు, 30 రోజుల ముందు రాలేదు. ఎలక్షన్ అయ్యాక పారిపోయి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కనపడలేదు. నేను ఎప్పుడూ ప్రజలతో ఉన్నా, ప్రజలతో ఉండడం ఆనందం. ఒక్కరోజు పిఠాపురాన్ని వదిలినా సరే మనసు బాధపడతా ఉంటుంది, ఏం చేస్తున్నారని. ఆ విధంగా నేనున్నాను. కుటుంబం కూడా ఎక్కడికన్నా వెళ్దామన్నా సరే నేను ఇప్పుడు బయటికి వెళ్ళలేదు. ఇది 17 సంవత్సరాలు. ఎన్ని వేల మంది యొక్క ఆప్యాయత, అనురాగం, ఎన్ని కోట్లన్నా కొనలేంది. మరి ఇంతమంది ఈరోజు నా కోసం మీరందరూ కూడా మేమున్నాం, మీరు ముందుకెళ్ళండి అని ఏదైతే అన్నారో ఈ విషయాలను కూడా ఆయన దృష్టిలో పెట్టి ఎక్కడ వెనకంజ వేసేది లేదు. అన్ని రకాలుగా మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పి మీ అందరికీ పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ
సెలవు తీసుకుంటూ అందరికీ. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కేడిపేట గ్రామంలో స్వతంత్ర సమరయోధుడైన అల్లూరి సీతారామరాజు, గంటం దొర సమాధులు ఉన్న స్మారక ప్రాంతాలను 5 ఏళ్లుగా పాలకులు పట్టించుకోకపోవడంతో నేడు శిథిలావస్థకు మారాయని జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు అన్నారు. శనివారం కృష్ణదేవిపేట అల్లూరి సీతారామరాజు పార్కులు అల్లూరి గంటం దొర సమాధులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అల్లూరి సమాధుల భవనం స్లాబ్ పెచ్చులు ఊడి పర్యాటకులు సేద తీర్చుకునేందుకు ఏర్పాటు చేసిన షెడ్డులు శిథిలమై ఉండటాన్ని చూసి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల పాలనలో ₹1,10,00,000 అధికారికంగా ప్రకటించి ఇప్పటికీ రూపాయి కూడా నిధులు మంజూరు చేయలేదని, ఇటువంటి పాలకులు స్వాతంత్ర సమరయోధులకు పట్ల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లూరి యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి అంబటి వరాహన్ రాజు, కార్యవర్గ సభ్యులు పంచాడ వెంకటరమణ, గంటం ధర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సీతారామరాజు స్మారక పార్కులో ఉన్న భవనాలు, సమాధులున్న పైకప్పు అన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎన్నిసార్లు మనం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, కలెక్టర్లకు, పిఓలకు విన్నపాలు చేసినా ఇప్పటి వరకు మనకి ఇవి కార్యరూపం దాల్చలేదు. అయితే గత 2 సంవత్సరాల కిందట దీనికి 66 లక్షలు మంజూరు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంజూరు చేశామని, అలాగే తర్వాత ఇంకో పర్యాయం డిప్యూటీ సీఎం రాజేంద్ర గారు, అలాగే ఇక్కడ ఎంపీ, ఎమ్మెల్యే అందరూ కూడా ఇంకో 50,000 ఇక్కడ నిధులు మంజూరు చేసినట్టు చెప్పారు. ఒకసారి 66, ఇంకోసారి 50, మొత్తం 1,00,000 ఇక్కడ మంజూరు చేసినట్లు చెప్పారు. 2 ఏళ్ళు పైన అవుతుంది. ఇప్పటిదాకా కార్యరూపం దాల్చలేదు, ఏమీ జరగలేదు. మొత్తం శిథిలావస్థకి వెళ్ళిపోయింది మొత్తం అంతాను. ఇవన్నీ కూడా దీన్ని వెంటనే, ఇప్పుడు మనకి ఎన్నికలు కోడ్ ఇవన్నీ దీనికి సంబంధం లేదు, వెంటనే కార్యరూపం దాల్చాలని, వెంటనే పనులు ప్రారంభించాలని మేము కోరడం ఒక జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎంత దారుణం అంటే మనకి శాంక్షన్ అయి 2 సంవత్సరాలు అయింది. గత కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్నో దఫాలు మేము ప్రభుత్వం దృష్టికి, గిరిజన సంక్షేమ శాఖ దృష్టికి, అందరి దృష్టికి తీసుకువెళ్ళినా శాంక్షన్ అయ్యింది అంటున్నారే కానీ ₹1 కూడా నిధులు రిలీజ్ అవ్వలేదు, అది విడుదల చేయలేదు. అలాగే నీకు ఉంది ఎక్కడ పడితే అక్కడ అలాగే మొత్తం శిథిలావస్థకు చేరుకుంటుంది. ఇంకో దారుణం ఏంటంటే అక్కడ పనివారు ఉన్నారు, 3 పనివారిని ప్రభుత్వం నియమించింది, అవుట్ సోర్సింగ్ దాని కింద నియమించింది. వాళ్ళు పాపం శుభ్ర పరిశుభ్రతలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. అయితే దాంట్లో వాటర్ సదుపాయం లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేయగలరు, మొక్కలు ఇవన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి. పర్యాటకులు వస్తున్నారు, ఆ పర్యాటకులు కూడా తాగడానికి జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో చైర్మన్ జగన్నాథన్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు సుమారు 400 మందికి పరీక్షలు రాసేందుకు గాను ఎగ్జామ్ కిట్లు కాకినాడ ప్రముఖ పారిశ్రామికవేత్త ద్వారంపూడి వీరభద్రారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వీరభద్రారెడ్డి మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు మంచి మార్కులు సాధించి నగరానికి పేరు తీసుకురావాలని కోరారు. విద్యార్థులు ప్రోత్సహించేందుకు గాను ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ ఇటువంటి కార్యక్రమాలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కర్రి చిన్నబాబు, డాల్ఫిన్ స్కూల్లో అధినేత జగన్నాథన్, గీతాంజలి, విజయ్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు బొడ్డు ధనలక్ష్మి, గుండవరపు లక్ష్మి, కొండలరావు, ఆలయ ప్రధాన అర్చకులు పొందూరి రంగాచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. మంచి జరగాలని చెప్పి ఈ గుడిలో ఉన్న కమిటీ కానీ, చైర్మన్ విజయ్ గారు కానీ, నీకు
మీకు ఇంటికి లేదు అంటే ఇదే పునాది కాబట్టి 10th క్లాస్ మీకు పునాది ఉంది. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th క్లాస్ నుండి రాస్తారు. సో ఈ సర్టిఫికెట్ మనం జీవితాంతం మన దగ్గర ఉంచుకోవాలి. సో అందుకని చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్, బాగా రాయండి. అలాగే ఎల్లప్పుడూ కూడా మన కాకినాడ కాబట్టి అందరూ ఆశిస్తుంది మీకు గుర్తు ఉంటాయి. ఈరోజు మన చైర్మన్ గారు విజయ్ కుమార్ ఇలా పుట్టు ఇవ్వాలని చెప్పిన వెంటనే ఆయన సూచన మేరకు ఇమ్మీడియట్గా ఒప్పుకొని కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమంలో మాకు పాల్గొంచిన అవకాశం మీరు ఇచ్చినందుకు విజయ్ కుమార్ గారికి అలాగే దేవస్థానానికి మేము ధన్యవాదాలు. దానికి మనకి ఇచ్చిన ఇంపార్టెన్స్, మన గవర్నమెంట్ ఇంపార్టెన్స్ కూడా సందర్భంగా మనం అందరికీ తెలియజేసుకోవాలి. ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు స్కూల్స్ ఏ విధంగా డెవలప్ చేసుకుంటున్నారనేది మనం అందరం కూడా చూస్తున్నాం. కానీ గవర్నమెంట్ స్కూల్స్ అలా చదువుతారా తయారు చేసి ఈరోజు మీ అందరూ బాగుండాలి. ఎందుకంటే చదువుకుంటేనే ఎవరికైనా భవిష్యత్తు అని చెప్పి గమనించి ఈరోజు అంత మంచి కార్యక్రమం చేపట్టిన ఈ సందర్భంగా అందరూ కూడా మనం ఒకసారి ఇక్కడ పుట్టి తప్పకుండా జగన్మోహన్ మంచి మార్కులు తెచ్చుకొని ఆ 10th క్లాస్ మళ్ళా ఈ గుడి తెచ్చి దేవుడికి చూపెట్టి ఇదో మీ ఆశీస్సులతో నాకు మంచిగా వచ్చి మళ్ళా మీ అందరూ కూడా చెప్పాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ఆర్థిక ఈరోజు అంటే సోమవారం 18వ తారీఖు 10వ తరగతి పిల్లలకి అందరికీ కూడా పరీక్షలు మొదలవుతున్నాయి. ఈ పరీక్షలు మొదలవుతున్న సందర్భంలో మేము మా గుడి కమిటీ ఈవో గారు అందరూ కలిపి ఇలా పిల్లలకి పూజ చేద్దాము, సరస్వతి పూజ మరియు హైగ్రీవ్ పూజ చేద్దాం మా గుడిలో, జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి గుడిలో అనేసి అనుకొని మాట్లాడుకొని మేమందరం కూడా అలాగే ఈరోజు పెట్టడం జరిగింది. శుక్రవారం అంటే ఈరోజు అందరికీ కూడా ఆఖరి లాస్ట్ వర్కింగ్ డే ఈరోజు స్కూల్. అందుకని ఏంటంటే ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా అంటే ప్రభుత్వ పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలలో జగన్నాథపురంలో సుమారు మేము 300 మంది నుండి 400 మంది పిల్లలకు అందరికీ కూడా ఇక్కడ పూజ చేసి సరస్వతి పూజ మరియు హైగ్రీవ్ పూజ చేసి పిల్లలందరూ కూడా పరీక్షలు బాగా రాయాలి, మంచిగా రాయాలి, మంచి మార్కులు పొందాలనేసి హైగ్రీవ్ పూజ సరస్వతి పూజ చేయడం జరిగింది. అలాగే మరి దీనికి మా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము ఏంటంటే ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేమందరం కూడా పరీక్షల్లో అంటే వచ్చిన పూజలకి హాజరైన అందరికీ కూడా పరీక్ష కిట్లు ఇచ్చాము. అంటే కిట్ అంటే 6 రకాలు: ప్యాడ్, పెన్, పెన్సిల్, ఇరేజర్, షార్ప్నర్, స్కేల్, మొత్తం ఈ 6 ఐటమ్స్ కూడా వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మేము అనుకున్న దాని మీద స్టూడెంట్స్ ఎక్కువ రావడం వల్ల మేము కొంతమందికి ఇవ్వలేకపోయాం. అంటే సుమారు ఇంకొక 50 మంది 60 మంది వరకు మిగిలిపోయారు. మేమైతే 300 కిట్లు తెచ్చాం, 300 కూడా అయిపోయింది. ఇంకా సుమారు 100 మంది సుమారు మిగిలిపోతే మళ్ళీ రేపు పొద్దున్న రమ్మన్నాం. అవి కూడా రేపు పొద్దున్న దేవుడి శ్రీవారి పాదాల దగ్గర పెట్టేసి మిగతా వాళ్ళు కూడా ఇచ్చేద్దాం అనేసి అనుకున్నాం. అలాగే మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత చక్కగా మా అర్చకులందరూ కూడా చక్కగా చేశారు. సుమారు అంటే 6 నుండి 7 గంటల వరకు కూడా పూజ జరిగింది. ఈ పూజకి అందరూ కూడా ఇచ్చేసినందుకు మా ఆలయం తరఫున స్టూడెంట్స్ అందరూ కూడా బాగా రాయాలి అనేసి అందరికీ కూడా మళ్ళీ ఆల్ ది బెస్ట్ చెప్తూ పిల్లలు మంచి పొజిషన్లో రావాలి, మంచి అందరూ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తుది జాబితాపై ఉత్కంఠ తొలగిపోయింది. ఇప్పటి వరకు అనేక జాబితాలలో అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన సీఎం వైఎస్ జగన్ తాజాగా తుది జాబితాను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ అభ్యర్థులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్ఆర్ కడప జిల్లా వైఎస్ఆర్ ఘాట్ వద్ద విడుదల చేశారు. ఈ క్రమంలో తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి కడప విమానాశ్రయం చేరుకున్నారు. కడప ఎయిర్పోర్ట్ చేరుకున్న సీఎం వైఎస్ జగన్ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపై చేరుకున్నారు. వైఎస్ఆర్ సమాధి వద్ద సీఎం వైఎస్ జగన్ పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఇతర మంత్రుల సమక్షంలో సీఎం వైఎస్ జగన్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థుల జాబితాను మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. ఎంపీల జాబితా ఎంపీ నందిగం సురేష్ ప్రకటించారు. ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్న ఈ లిస్టు 25 పార్లమెంట్లకు 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఇది.
ఇందులో ఒకే ఒక్క స్థానం అనకాపల్లి ఒకటి పెండింగ్లో పెట్టాం. మిగతాటివన్నీ కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టాం. మిగతాటివన్నీ కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం. 50% పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఖచ్చితంగా 50% అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. ఇది నామినేషన్ పదవుల్లోనూ, నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తూ ఉన్న విషయం. ఈ చట్టం కూడా మనమే అమలు చేశాం. దానిని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు 50% అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు రెండు కలిపితే 200 స్థానాలు అయితే ఈ 200 స్థానాలకు గాను 100 స్థానాలు అంటే 50%, 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నా 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 అని పిలుచుకుంటూ 50% సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని ఘట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఒకసారి గమనించినట్లయితే ఏకంగా 59 స్థానాలు 200 స్థానాలకు గాను బీసీలకే కేటాయింపులు చేశాం. 175 అసెంబ్లీ స్థానాలకు 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు గాను బ్యాలెన్సు 11 స్థానాలు బీసీలకే కేటాయింపులు జరిగింది. ఆడవాళ్లకు కూడా ఇంతకు ముందు కన్నా బెటర్గా చేశాం. కానీ ఇది కూడా నాకు ఇంకా సంతృప్తిని కలిగించడం లేదు. బహుశా నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి దీనిని ఇంకా వేగంగా కూడా అడుగులు వేయించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 200 స్థానాలకు 24 స్థానాలంటే 12% అక్క చెల్లెమ్మలకు ఇవ్వగల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహిళా ప్రాతినిధ్యం మరింత పెంచే దిశగా అడుగులు వేస్తామన్న ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన ధర్మాన నందిగామ సురేష్. చిలకలూరిపేటలో జరగనున్న సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు. ఆదివారం జరిగే కార్యక్రమాల వివరాలను మీడియాకు వివరించిన అచ్చెన్నాయుడు, పురంధేశ్వరి, నాదెండ్ల. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం సభ్యదేవుని దర్శించుకున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు. జాతీయ రహదారి పక్కన నూతనంగా నిర్మిస్తున్న నమూనా ఆలయం వద్ద ప్రసాదం కౌంటర్ భవనం ప్రారంభించిన సత్యనారాయణ. పాతపట్నం నియోజకవర్గం వైసీపీ అసెంబ్లీ సీటు స్థానిక ఎమ్మెల్యేకు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేసిన అభిమానులు. నాయకులు, కార్యకర్తల ఆదరాభిమానాలతో మరలా ఎమ్మెల్యేగా గెలిచి జగనన్నను సీఎంను చేస్తానన్న రెడ్డి శాంతి. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.